బీఆర్ఎస్ బీజేపీలు బీఆర్ఎస్కి అవయవదానం చేసినా బీఆర్ఎస్ ఆ బీజేపీకి ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా ఇంకా అది ప్రజలలో అది చెల్లని రూపాయలాగానే మిగిలిపోతూ ఉందనేది విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈ తీర్పు కావచ్చు, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో జూబ్లీహిల్స్ ప్రజల బస్తీ ప్రజల గోస తీరిపోతుంది, అభివృద్ధి పరుగులెడుతుంది. ఇక రేపటి నుంచి ఆల్రెడీ 5 నెలల నుంచి 10 ఏళ్ల పాటు కుంటబడిన అభివృద్ధి ఇవాళ దిశను మార్చే విధంగా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఒక గొప్ప అదృష్టవంతులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణలో భవిష్యత్తులో ఏ ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఇదే తరహాలో ఫలితాలు ఉంటాయి. మార్పు వచ్చిందండి. ఎప్పుడు ఒకే డ్రామా ఉండదు. డ్రామాని ప్రజలు ఎంతకాలం నమ్మరు, నిజాయితీని కూడా నమ్ముతారు, నడవడికను కూడా నమ్ముతారు. మేము ఏది చెప్పగలం అది చేయగలుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ అంటేనే ఇది ప్రజల పార్టీగా, బడుగు బలహీన వర్గాల పార్టీగా ఇది మనం ఆలోచన చేసే ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుతోని మరింత ఉత్సాహం స్ఫూర్తితోని ఇవాళ మేము గెలవగానే మాకేదో అహంకారం కాదు, గెలుపు ఓటముల్ని మేము ముందుకెళ్తూ ప్రజల కోసం అంతిమంగా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసం నిలబడతా ఉన్నాం. ఇవాళ బీసీల గురించి కూడా గొప్ప ఆలోచన చేసినటువంటి పార్టీ, ఇవాళ 75 ఏళ్ల తర్వాత బీసీలను గుర్తించినటువంటి పార్టీ, ఇవాళ రానున్న ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీసీల ఎజెండాగా ముందుకెళ్తా ఉంది పార్టీ. కాబట్టి ఇది బడుగు బలహీన వర్గాల పార్టీగా, పేద వర్గాల పార్టీగా, యువక నాయకుల్ని కూడా ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలను చేసే భవిష్యత్తులో రానున్న రోజులు కూడా రాబోతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మాకు గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా గౌరవ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి. అందరూ కూడా సంక్షేమాన్ని చూసి వాళ్ళు అబ్బురపడతా ఉన్నారు, ఇవాళ ఆనందపడతా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ తెలంగాణ ప్రజల ఆదరణ అభిమానాలతోని మరింత ముందుకెళ్ళి ప్రజల సమస్యలు ఎజెండాగా పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అది యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ రంగాలైనా కూడా ఎక్కడైతే అన్యాయం ఉందో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో మేము అక్కడికి వెళ్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే పోరాటాలు ఉండాలనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పోరాటాలు ఉండాలి, ఉద్యమాలు ఉండాలని కోరుకున్న వాళ్ళం. గతంలో ఉద్యమాలను పోరాటాలను నిషేధించినటువంటి పాలకులు మేము ప్రజాస్వామ్యయుతంగా జవాబుదారీయుతంగా ఇవాళ మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలో కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గెలిచినాం. ఇవాళ వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు, కానీ వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఉప ఎన్నికల్లాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగలేదు. నిత్యం మీడియా లైవ్లో, పోలీసు పహారాలో, ఎలక్షన్ అధికారుల పర్యవేక్షణలో న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మెచ్చే విధంగా ఇవాళ మనం జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కూడా అధికారం ఉంది కానీ మేము ఎక్కడ కూడా అక్రమాలు కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కూడా మేము ఇదిగాలే. ప్రజాస్వామ్యబద్ధంగా నీతి నిజాయితీతోని ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ప్రజలు గుండెల నుంచి వచ్చినటువంటి తీర్పు, ప్రజల ఉదాహరణ నుంచి వచ్చినటువంటి తీర్పుగానే మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అది ఏది ఏమైనా ఇది ఒక గొప్ప మైలురాయి తెలంగాణ రాష్ట్రానికి. ప్రజలు ఇచ్చినటువంటి ఇది గొప్ప గౌరవం, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి గౌరవం. ఇది జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపుగా అది రేవంత్ అన్న నాయకత్వంలో వచ్చినటువంటి గౌరవంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. మేమందరం ఇదే స్ఫూర్తితోని ప్రజాపాలన మరింత ప్రజలకు వెళ్ళే విధంగా మేమందరం కూడా ఒక సైనికుల్లాగా, ఒక కార్యకర్తల్లాగా మేము ప్రజల కోసం పార్టీ తరఫున మేము పనిచేస్తామని మీ అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గతంలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల క్రితం చేతులు ఎత్తేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బీజేపీ నాయకులు ఇవాళ ప్రత్యక్షను పరోక్షను ఇది చేశారు. బ్రదర్స్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ తోడు దొంగలు అనే విషయం మనం కాదు చెప్పింది, సాక్షాత్ వాళ్ళ చెల్లె చెప్పింది. వాళ్ళ చెల్లెకు జవాబు చెప్పమను. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కేటీఆర్ ఏది మాట్లాడిన ఇప్పటి నుంచి ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఒక జోకర్ లాగానే భవిష్యత్తులో మిగిలిపోతాడు. మీరు చూడండి. ఎందుకంటే ఇకనైనా అతను అహంకారం తగ్గించుకొని వాస్తవాలు మాట్లాడాలి. నాయకుల మీద, ఒక ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.
ఇక ఆల్రెడీ కవిత చెప్పింది. అదే కవిత ఏమన్నది, నేను వాళ్ళ అవినీతిని నేను ముందే చెప్పాను, వాళ్ళ అక్రమాలు చెప్పాను, నేను నిజాయితీ చెప్పాను కాబట్టి నన్ను బయటికి పంపించారు, అక్కడ అసలైన కుట్రదారులు ఉన్నారు అని చెప్తా ఉన్నది, దొంగలు వాళ్ళు అని చెప్తుంది. అసలు కవిత అంశం పైన కేటీఆర్ మాట్లాడాలి, హరీష్ రావు మాట్లాడాలి. కాబట్టి వీళ్ళ కుటుంబ సభ్యుల మనోవేదనతోనే ఇవాళ కేసీఆర్ మనోవేదనకు గురై నాకున్నటువంటి సమాచారం కనీసం ట్యాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదంట, ఎందుకు ఈ జీవితం, ఈ కుటుంబ సభ్యులు పెట్టే మనోవేదనే నాకు ఎక్కువైంది అనే విషయాన్ని మనకున్నటువంటి సమాచారం ద్వారా వచ్చినటువంటి సమాచారం. కాబట్టి ఇకనైనా కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు విమర్శించు, ఫస్ట్ నీ చెల్లె చేసే విమర్శలకు నువ్వు జవాబు ఇచ్చు. ప్రజలు అది కోరుకుంటున్నారు.